ఈ ప్లగ్ది కూడా ఒకసారి చూపిస్తారని. చూడండి, దీంట్లో ఒక 7 జతలు 8 జతల వరకు బట్టలు వేసుకోవాలండి. తర్వాత డోర్ క్లోజ్ చేయాలి. దీంట్లో వచ్చి సర్ఫ్ అండి. మీరు బయట 8 జతలు కొంచెం మళ్ళీ వేసుకుంటారు, అలా వేసుకోవాలి. సర్ఫ్ అయితే సర్ఫ్, లిక్విడ్ అయితే లిక్విడ్, మీరు ఏది వాడుతుందండి. మీకు సర్ఫ్ అంటే లిక్విడే బెటర్, మ్యాక్సిమం లిక్విడే వాడుకోండి. దీంట్లో రెండింటిలో దేంట్లో అయినా పర్వాలేదండి. మధ్యలో వచ్చి కంఫర్ట్ అండి, కంఫర్ట్ డేటాలో వేసుకోవచ్చు, మధ్యలో వేసుకోవాలండి. తర్వాత ఇది క్లోజ్ చేయాలండి. తర్వాత ఇది ఆన్ అండి. ఇది జస్ట్ టచ్ అనమాట, బటన్ సిస్టమ్ కాదు. ఇలా టచ్ చేసి ఉంచితే మీకు మిషన్ అనేది ఆన్ అవుతుందండి. ఇది స్టార్టింగ్ స్కిప్ అడుగుతుందండి, ఒక 6 సార్లు స్కిప్ కొట్టాలి దీన్ని. అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్నింగ్ అయ్యేంత వరకు అడుగుతుంది. ఫర్ సపోజ్ మీరు బట్టలు రన్నింగ్ పెట్టారనుకోండి, రేపు పొద్దున ఆన్ చేయగానే ఇలా కార్టన్ అని వచ్చేది పేరు, ప్రతిసారి స్కిప్ అడగదండి. ఓకేనా. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చి కార్టన్ అండి. మీకు ఓన్లీ కార్టన్ క్లాత్, మీకు కార్టన్ క్లాత్, కార్టన్ ప్యాంట్లు, కార్టన్ షర్ట్స్, కార్టన్ శారీస్, ఓన్లీ కార్టన్ అయితే కార్టన్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి. ఈ స్టార్ట్ బటన్ టచ్ చేసి ఉంచితే స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ లేదు మీ ప్రోగ్రామ్ మార్చాలి, మీరు దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ నాబ్ అనేది రొటేట్ చేస్తే ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవుతుందండి. సెకండ్ వచ్చి క్విక్ వాష్ అండి. త్వరగా అయిపోవాలనుకుంటే, మీకు ఏం 2 జాతలు ఉన్నాయి, కొంచెం గమ్మున అయిపోవాలనుకుంటే క్విక్ వాష్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇంటెన్సివ్ కోల్డ్ అండి. మీకు ఓన్లీ కోల్డ్ వాటర్తో వాష్ చేయాలి, హాట్ వాటర్ అవసరం లేదు అనుకుంటే ఇంటెన్సివ్ కోల్డ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి. ఈ కాటన్, మీకు ప్యూర్ కాటన్ బట్టలు ఉంటాయి, వైట్ క్లాత్లు, వైట్ ప్యాంట్లు గట్ట, అటువంటి సెపరేట్గా వేసుకున్నట్టు ఈ కాటన్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి. సింథటిక్స్ అండి. మీకు ఎలాస్టిక్ క్లాత్లు, పాలిస్టర్ క్లాత్లు ఉంటాయి కదండి, అటువంటి సెపరేట్గా వేసుకోవాలంటే సింథటిక్స్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి. డెలికేట్స్ అండి. సిల్క్ శారీస్, వర్క్ శారీస్ ఉంటాయి కదండి, అటువంటి సెపరేట్గా వేసుకోవాలంటే డెలికేట్స్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. టవల్స్ అండి. ఓన్లీ టవల్స్ ఒకటి సెపరేట్గా వాష్ చేసుకోవాలంటే టవల్స్లో పెట్టుకొని స్టార్ట్ చేయాలండి. బెడ్డింగ్ అండి. దుప్పట్లు మీకు డబల్ కబట్లు అయితే 2 అండి, సోలాబ్రే అయితే 1, సింగిల్ కట్ అయితే 3 వేసుకోవచ్చండి. షర్ట్లు అండి. ఓన్లీ షర్ట్లో సెపరేట్గా వేసుకోవాలంటే షర్ట్స్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. హైజీనిక్ టీమ్ ఉంటుంది. హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు బట్టలు గట్ట ఎక్కువ బ్యాక్టీరియా స్మెల్ వస్తాయి కదండి, అటువంటి సెపరేట్గా వేసుకోవాలంటే హైజీనిక్ టీమ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఊల్ అండి. ఊలెన్ స్వెటర్స్ కానీ, ఊలెన్ దుప్పట్లు కానీ అటువంటి ఏంటంటే ఊళ్ళో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. అవుట్డోర్ అండి. మీకు విండో కర్టెన్స్, డోర్ కర్టెన్స్ అటువంటి సెపరేట్గా వేసుకోవాలంటే అవుట్డోర్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. యాక్టివ్ వేర్, మీకు నైట్ క్లాస్ ఉంటాయి కదా, నైట్ ప్యాంట్లు, నైట్ టీషర్ట్లు అటువంటి సెపరేట్గా వేసుకోవాలనుకుంటే యాక్టివ్ వేర్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. కలర్స్ అండి. కలర్ చేంజ్ అయిపోయే క్లాస్ అటువంటి సెపరేట్గా వేసుకోవాలంటే కలర్స్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. డెనిమ్ అండి. డెనిమ్ ప్యాంట్లు, షర్ట్లు అంటే జీన్స్ ప్యాంట్లు, షర్ట్లు అటువంటి సెపరేట్గా వేసుకోవాలంటే డెనిమ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. బేబీ కేర్ అండి. చిన్నపిల్లల బట్టలు గట్ట ఎక్కువ బ్యాక్టీరియా స్మెల్ వస్తాయి కదండి, అటువంటి సెపరేట్గా వేసుకోవాలంటే బేబీ కేర్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. టైమింగ్ అండి. కింద వస్తుంది టైమింగ్, ఇక్కడ వస్తుంది బేబీ కేర్ కదా, 90 degrees అండి టెంపరేచర్. ఇది వచ్చి 4 సార్లు జాడిస్తుంది అండి బట్టలు. ఇది వచ్చి డ్రమ్ స్పీడ్ అన్నమాట, RPM. టైమింగ్ 2 గంటల 7 నిమిషాలు. సైలెంట్ వాష్. మీకు వాష్ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది అన్నమాట. అంటే మోటార్ ఎక్కువ స్పీడ్తో రన్ అవుతుంది, లో స్పీడ్తో రన్ అవుతుంది, తక్కువ స్పీడ్తో రన్ అవుతుంది. అది కొంచెం దానివల్ల కొంచెం సౌండ్ అనేది తక్కువ వస్తుంది అన్నమాట. మిక్స్డ్ లోడ్ అండి. మీకు డైలీ వేస్ బట్టలు అన్నమాట. మీరు బయట దుప్పట్లు, ప్యాంట్లు, షర్ట్లు, చీరలు మొత్తాన్ని మిక్స్డ్ ఉతికేస్తారు కదా, అలా అన్నీ మిక్స్డ్ ఉతకాలంటే మిక్స్డ్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. అంటే మన డైలీ వేస్ బట్టలు ఏదైనా ఉంటే ఇది ఒకటే యూస్ చేయాలండి. క్లౌడీ డే అండి. మీకు తడి బట్టలు ఉంటాయి కదా, వర్షంలో తడిసిన బట్టలు కానీ, లేదంటే మీరు బయట నానబెట్టిన బట్టలు అటువంటి సపరేట్గా వేస్తుంటే క్లౌడీ డేలో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. రిన్స్ ప్లస్ స్పిన్ అండి. ఓన్లీ జాడించి పిండాలనుకుంటే, మీరు బయట ఉతికిన బట్టలు ఉంటాయి కదండి, అవి ఓన్లీ జాడించే స్పిన్ వేస్తే చాలు అనుకుంటే రిన్స్ స్పిన్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలండి. స్పిన్ అండి. ఓన్లీ డ్రై అవ్వాలనుకుంటే, మీకు బయట తడి బట్టలు ఏమైనా ఉన్నాయి పిండేస్తే చాలు అనుకుంటే స్పిన్లో పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ డ్రమ్ క్లీనింగ్ అండి. మీరు వేసిన సర్ఫ్ బట్టలు మురుగు ఉంటుంది కదండి, అది లోన్ టబ్ చుట్టూ పట్టేస్తుంది, అది క్లీనింగ్ అవ్వడానికి ఆప్షన్ అన్నమాట. దీన్ని నెలకి కానీ 2 నెలలకి కానీ ఎప్పుడైనా ఒకసారి ఈ ప్రోగ్రామ్ పెట్టి స్టార్ట్ చేస్తాయండి. నీళ్ళు తీసుకొని మురిగా అంటే క్లీనింగ్ అయిపోతుంది. మీకు ఏదైనా సరే అండి, ఫస్ట్ బట్టలు వేయడం అండి, సర్ఫ్ వేయడం, మిషన్ ఆన్ చేయడం అండి, మీకు ఏ ప్రోగ్రామ్ కంటే ప్రోగ్రామ్ పెట్టుకోవడం, వీలు వెంటగా తిరుగుతుంది, బ్యాక్ కూడా తిరుగుతుంది, ఎటుకలతో రొటేట్ చేయడం అండి, స్టార్ట్ చేయడం, నీళ్ళు తీసుకుంటుంది, ఉతికేస్తుంది, జాడించేది, పిండేస్తుంది, అంతా అయిపోయాక మ్యూజిక్ వచ్చాక లైట్లైనా ఆగిపోతాయండి. అప్పుడు స్విచ్ కట్టుకొని బట్టలు తీసి బయట వేసుకోవాలి. మిషన్ తిరుగుతుండగా మీరు డోర్ ఓపెన్ చేద్దామంటే డోర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏదైనా మర్చిపోయేది యాక్చువల్ స్టార్టింగ్ అన్నీ ఒకసారి చూసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి. వన్స్ ఒకసారి స్టార్ట్ చేశారంటే మీకు డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు దీని బ్యాక్ సైడ్ ఫిల్టర్ ఇస్తాడండి, ఇది ఎప్పటికప్పుడు తీసి కడుక్కుండా ఉండాలి. మీకు షర్ట్ మీద దారిపోగలు అట్లా ఉంటాయి కదండి, సరే మీకు ట్యాంకింగ్ డస్ట్ గట్ట వస్తుంది కదండి, ఆ డస్ట్ గట్ట ఏంటంటే దీంట్లో అట్టేద్దామంట. ఇది ఎప్పటికప్పుడు తీసి కడిగేసుకోనండి, దీన్ని ఆఫ్ పెట్టుకొని ఈ పైప్ దీన్ని బిగించుకోవాలండి. ఇక్కడ మరట బిగించుకోవాలి దీనికి.